హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో మేము దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాము. ముందుగా అయితే దోసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని చేదుందో లేదో చూసుకోవాలండి. అండ్ దానికి కావాల్సిన ఐటెమ్స్ అండి పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేగుతుంటుంటేనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి కూడా వేగుతుంటేనే ఫస్ట్ ఉంచాం కదండి జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎల్లిపాయలు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా దగ్గరికి బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాతకి ఒక ప్లేట్‌కి సైడ్ చేసుకోవాలండి. అదే కళాయిలో దోసకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. దోసకాయ ముక్కలు అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. మా ఇంట్లో కూడా దోసకాయ పచ్చడి చేయడం ఫస్ట్ టైం అండి. సో, దోసకాయ పచ్చడి అయితే ఇలానో కాదో చేసేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ దోసకాయ పచ్చి వాసన పోయాక చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు అయితే నానబెట్టి వేసుకుంటారు, లేదంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చండి. చింతపండు అయితే మేమైతే డైరెక్ట్‌గా వేస్తున్నామన్నమాట. సో, 2 కూడా దగ్గరికి వేగాక చింతపండు, దోసకాయ ముక్కలు కూడా దగ్గరికి వేగాక మిక్సీలో వేసుకోవడమే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని. స్టవ్ ఆఫ్ చేసుకొనైతే ముందుగా మనం వేయించుకున్నాం కదండీ! ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేసుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమేనండి. అవన్నీ కూడా మిక్సీ పట్టాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలన్నమాట. కొంతమందైతే చింతపండు వాటరు నానబెట్టుకుంటారని చెప్పాను కదండీ! ఆ వాటర్ యాడ్ చేస్తారు. మేమైతే డైరెక్ట్‌గా వేసాం కాబట్టి మేమైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నామన్నమాట. వాటర్ యాడ్ చేశాక దోసకాయ, చింతపండు ముక్కలు కూడా దాంట్లోనే వేసుకోవాలన్నమాట. కొంచెం అవి వేసుకున్న తర్వాతకైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ కోసం అయితే. ఆనియన్స్ అనేది ఆప్షన్. మేమైతే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నామన్నమాట. అంటే అవి తింటుంటే మధ్యలో మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అవన్నీ కూడా మిక్సీకేసేసి పేస్ట్ లాగా చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమేనండి. తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. మన దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి తాలింపులోనే. ఇవన్నీ కూడా వేగాక మన పచ్చడిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే అండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మేమైతే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్.